ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఒక మంత్రము అనేది చెప్తాను నాన్న. ఆ మంత్రం ఎన్నిసార్లు చేయాలి, ఎలా చేయాలి అది కూడా తెలియజేస్తా. దీనివల్ల ఏంటంటే సర్వరోగ నివారణకి సహజంగా చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉంటే ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు అనో లేదు అనంటే మరొక పెయిను చాలా బాధ అనిపిస్తుంది. అది క్రానికల్ డిసీజ్ తో కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. అసలు మేము పని చేసుకోలేకపోతుంటామమ్మా అని చెప్పేసి కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు కూర్చొని చక్కగా ఒక జపమాల పెట్టుకొని, జపమాల అంటే 108 ఉంటాయి. అది ఏది నేను చెప్పినా ఒక 41 రోజుల లోపు చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు తక్కువ జప సంఖ్య ఉంది అనంటే 21 రోజుల్లోపు చేయవచ్చు. ఇంకా లేదమ్మా మేము కాన్సన్ట్రేషన్ గా చేస్తాము, ఏం పర్వాలేదమ్మా మేము చేయగలుగుతాం 11 రోజుల్లోపే అంటారా? హ్యాట్స్ ఆఫ్, 11 రోజుల్లోపైనా చేయవచ్చు. ప్రతిరోజు అయినా సరే కనీసంగా ఒక జపమాల చేసుకుంటూ వెళ్ళినా ఏ ఆక్షేపణలు ఎదిగి ఇన్ని రోజులు అన్ని రోజులు అని లిమిట్ ఏమీ లేదు. టాపిక్ ఏంటి? సర్వరోగ నివారణకి చక్కని మంత్రము ఇస్తాను. చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, మంత్రము అనేటువంటిది ఎందుకు ఇంతకాలం తెలియచేయలేదు అనంటే ఉచ్చారణ లోపము అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం పుణ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ పాపము అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. అది స్పష్టంగా చదవగలగాలి. అందుకని నేను తెలియచేయటము అనేది జరుగుతుంది. సహజంగా లలిత సహస్రనామావళి స్తోత్రం అనేది అందరికీ కూడా అలవాటే, సుపరిచయమే. చాలా మంది కూడా చక్కగా చదువుతూ ఉంటారు, స్పష్టంగా చదువుతూ ఉంటారు. ఈ మంత్రము అనేటువంటిది ఒక మంత్రం తెలియజేస్తా. ఈ మంత్రము ఒక 60,000 సార్లు చదవాలి. మీరు ప్లానింగ్ చేసుకోండి ఎలా షేర్ చేసుకోవాలి, రోజు ఎన్ని వేలు చదివితే కంప్లీట్ చేయగలుగుతా, 21 రోజులు చదవాలంటే ఎన్ని చదవాలి, 41 రోజులు చదవాలి అంటే రోజు ఎన్నిసార్లు చదివితే అవుతుంది. అలా మీరు చక్కగా ఒక ప్లానింగ్ చేసుకొని పద్ధతిగా చదవండి నాన్న, నిష్టగా చదవండి. అది పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడి దీపారాధన అనేది చేశాక అప్పుడే కాన్సన్ట్రేషన్ గా చేయండి. డెఫినెట్ గా చక్కని ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. అయితే ఇది సర్వరోగ నివారణకి ఈ మంత్రము. లలితా పారాయణంలోదే ఒక్క లైన్ ఈ మంత్రము అనేది తెలియజేస్తాను. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వవ్యాధి ప్రశమన్యై నమః. ఈ మంత్రాన్ని ఒక 60,000 సార్లు చక్కగా జపించండి నాన్న. ఎప్పుడు కూడా ఇది చదివే ముందు మీ గోత్రం పేరేంటి, మీ యజమాని పేరేంటి, మీ పేరేంటి, మీ పిల్లల పేర్లు, కుటుంబ సభ్యులందరి పేర్లు కూడా చదవాలి నాన్న. చదివి ఏ వ్యక్తికైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఆ వ్యక్తి కోసము ఇది చేస్తున్నాను అని చెప్పేసి మనసులో సంకల్పం అనుకొని మీరు చెయ్యాలి నాన్న. చక్కగా శ్రద్ధగా అది చేయండి. నిత్య నైవేద్యం ఏదైతే పెడతారో మీరు ఆ నైవేద్యం అనేది పెట్టండి. ఇంత బెల్లం ముక్కనో పండో పాలు ఏమన్నా నైవేద్యం అనేది పెడితే నైవేద్యం చక్కగా పెట్టండి, హారతి ఇవ్వండి చాలు. మీరు ఇలా కొద్ది రోజుల పాటు శ్రద్ధగా మీరు చేశారంటే డిఫరెన్స్ మీకు తెలుస్తుందమ్మా. అందుకని ఈ మంత్రము అనేది నేను తెలియచేయటం జరిగింది.